వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. శాకాంబరి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఉదయాన విప్రచిత్త క్రమం, సాయంత్రం మహా విద్వేశ్వరిగా భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు అమ్మవారి సేవలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది. 15 రోజుల పాటు వైభవంగా జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవములు ఈనాడు 7వ రోజుకు చేరుకున్నవి. ఈనాడు కాళీ పురాణాన్ని అనుసరించి అమ్మవారిని విప్రచిత్తగాను, షోడశీ క్రమాన్ని అనుసరించి మహావజ్రేశ్వరిగాను ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. విప్రచిత్త సమస్తమైన జ్ఞానాన్ని విప్రులకు ఎట్లా అందించిందో సామాన్యుడు కూడా అమ్మవారు సాధించి ఏ సాధన చేసినా కూడా ఆ సాధనలో చక్కటి ఫలితాన్ని విప్రచిత్త స్వరూపమైన భద్రకాళి అమ్మవారు అందజేస్తుంది. మహావజ్రేశ్వరి వజ్రకాయమైన శరీరాన్ని, మనస్సును, నిర్మలత్వాన్ని మహావజ్రేశ్వరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ విధంగా వివిధ రూపాలలో 15 రోజుల పాటు 16 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈసారి రోజు ఎక్కువ వచ్చింది. అలాగే శాకాంబరిగా 21వ తారీఖు వ్యాస పౌర్ణమి నాడు కూరగాయలను కంఠాభరణములుగా, కంఠమాలలుగా చేసుకుని అమ్మవారు శోభాయమానంగా ప్రకృతి స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ శాకాంబరి నవరాత్రులలో ఏ రోజు దర్శనం చేసుకున్న సత్ఫలితాన్ని, సద్బుద్ధిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యప్రదాయిని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.